మచిలీపట్నంలో సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోయారు. ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ కాల్ చేశారు. వృద్ధురాలి అకౌంట్ నుంచి 1,43,00,000 మాయం చేశారు. గత 2 నెలలుగా ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి సైబర్ నేరగాళ్లు వాట్సాప్ వీడియో కాల్ చేశారు. మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్నారంటూ వృద్ధురాలిని వాట్సాప్ కాల్లో బెదిరించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పేరుతో కూడా సైబర్ నేరగాళ్లు వీడియో కాల్ మాట్లాడారు. ఆస్తులు, అకౌంట్లలోని డబ్బులను కోర్టుకు అటాచ్ చేయాలని నమ్మబలికారు. దీంతో 3 విడతలుగా తన అకౌంట్లోని 1,43,00,000 నగదును వృద్ధురాలు సైబర్ కేటుగాళ్లకు ట్రాన్స్ఫర్ చేసింది. ఆస్తులు కూడా అమ్మి నగదు జమ చేయాలని చెప్పడంతో ఆమెకు అనుమానం వచ్చింది. పోలీసులకు వృద్ధురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఉన్న డబ్బు మాత్రం కోర్టుకి ప్లెడ్జ్ చేయండి, చేసేస్తే అది ఫారెన్సిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళి మళ్ళీ 3 రోజుల్లో మీకు వెనక్కి వచ్చేస్తుంది డబ్బు అన్నారు. తర్వాత మేము ఇక్కడ 15వ తారీఖు ఐఓబిలో అమౌంట్ వెళ్ళి ఎఫ్డీలన్నీ బ్రేక్ చేసి అకౌంట్ లోకి వేయమన్నారు. తర్వాత అకౌంట్ లో వేసాక ఎంత చెప్పమన్నారు. 1,05,00,000 అండి 15వ తారీఖు. అది వాళ్ళేమో ఏం చేశారంటే ఒక నోటరీ సర్టిఫికెట్ పంపించారు, కోర్టుకి జమా వేయండి అని. అది అడ్రస్ అన్ని కూడా పంపించారు, వాళ్ళు అకౌంట్ నంబరు అన్ని కూడా. కోర్టుకని డైరెక్ట్ గా చెప్పకూడదు, బ్యాంక్ మేనేజర్ కూడా తెలియకూడదు, బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా ఇందులో ఇంప్లికేట్ అయి ఉన్నారు. అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా అనుమానాస్పదంగా ప్రవర్తిస్తే ఎవరైతే మనీ లాండరింగ్ చేస్తున్నాడో వాడి మనుషులు మీ ఇంటి చుట్టుపక్కలే ఉంటారు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని అటాక్ చేస్తారు. బ్యాంక్ లో కూడా అటాక్ చేస్తారు. మీరు బ్యాంక్ లో ఉన్నప్పుడు ఏదైనా అనుమానాస్పదంగా అంటే మేనేజర్ ని అలర్ట్ చేద్దామని ట్రై చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అటాక్ చేస్తారు. మీ వాళ్ళకి ఎవరికన్నా ఫోన్లు చేస్తే ఆ మనీ లాండరర్స్ వాళ్ళని అటాక్ చేస్తారు. వీళ్ళు ఎలా చెప్తున్నారంటే ఎవరో మిమ్మల్ని అటాక్ చేస్తారు, మేము మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. 1,43,50,000. ఈ విషయం అందరూ కూడా అర్థం చేసుకుని దీనికి ఎవరు కూడా దీనికి సకం కాకండి, దీనికి లోపడకండి ఎవరును. అందరికీ ఒకటే ప్రార్థన, ఎవరి డబ్బైనా డబ్బే, ఎంతైనా రూపాయి పోయినా పోయినట్టే కదా, అందుకని జాగ్రత్తగా ఉండండి అనే అందరికి విజ్ఞప్తి చేసుకోరు. నేరగాళ్ళు మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశాం కాబట్టి మీ ఇంటికి పోలీసులు వస్తారు, అరెస్ట్ చేస్తారు, ఇలా భయపడతారు. మీరు ఇలాంటి వాటికి భయపడద్దు, ధైర్యంగా సమాధానం చెప్పాలి వాళ్ళకి. డిజిటల్ అరెస్ట్ అనేది ఎక్కడో కూడా చట్టంలో ఎక్కడా లేదు. మీకు ఇలాంటి అనుమానాలు ఏమైనా ఉంటే, ఇలాగ ఎవరైనా భయపడుతున్నారని తెలిస్తే మీరు మీ ఏరియా పోలీస్ స్టేషన్కి వచ్చి ఇమీడియట్ గా మీరు స్పందించి ఉంటే ఇలాంటి నష్టపరిహారం జరిగి ఉండకపోవచ్చు.